కాంగ్రెస్ అడిగే ప్రశ్నలకు ఎట్లాగో సమాధానం చెప్పలేరు. హరీష్ రావు, సంతోష్ రావులే ఈ అవినీతికి కారణం కాబట్టి హరీష్ రావును ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసేసిండు, అది మా డాడీకి చెడ్డ పేరు తెచ్చింది అని చెప్పి ఆమె అన్న ప్రశ్నకు కేటీఆర్ ఎక్కడన్నా సమాధానం చెప్తున్నారా? సస్పెండ్ చేసిండ్రు తప్పితే ఆమె సస్పెక్షన్స్కు మీరు సమాధానాలు చెప్పగలుగుతున్నారా? ఇతరులు చెప్తేనేమో అది రాజకీయము, ఆరోపణలు, అది అబద్ధమని అంటారు. స్వయంగా మీ పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్సీ, మీ మాజీ ఎంపీ కేసీఆర్ గారి కూతురు చెప్తేనే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నది. నేనంటున్న మూసీకి గోదావరి నీళ్ళు రావద్దా కేటీఆర్ చెప్పు. గోదావరి బేసిన్లో లేదా మూసీ? ఈడది పోయి చూస్తే మీకు హుసేన్ సాగర్ పోయి చూస్తే గోదావరి బేసిన్ అని కూడా అగపడుతుంది హుసేన్ సాగర్. ఇవాళ మీరు పరిపాలించే రోజుల్లో బేసిన్లు లేవు, బేసిజాలు లేవని గోదావరి నీటిని కృష్ణా బేసిన్ దాటి పెన్నార్ బేసిన్ కూడా తీసుకుపోవడానికి మీకు మంచి పేరు రావాలని మీ డాడీనో కేసీఆర్ చేసిన ప్రతిపాదనలే మీకు మంచిగా ఉంటాయి. గోదావరి బేసిన్లో ఉన్న మూసీకి ఇలా గోదావరి నీళ్ళు ఇస్తుంటే కడుపుమంటే ఎందుకు? మీరు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మీరు ఇప్పుడు కృష్ణా నుంచి ఫేజ్ 4 వరకు ఇచ్చిన దాంట్లో మీ పాత్ర ఎక్కడుంది? 1, 2, 3, 4 నల్గొండ జిల్లా వాళ్ళం త్యాగం చేసి నల్గొండ జిల్లాకు రావాల్సిన 16 టీఎంసీలను హైదరాబాద్ ఫేజ్ 4 లాగా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాం. మాకు ఎస్ఎల్బీసీ టన్నెల్ కంప్లీట్ కాకపోతే ఆ వాటాను కూడా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇచ్చినాం. ఇప్పుడు మూసీ బాగుపడితే నల్గొండ బాగుపడుతుంది అంటే మీకు ఎందుకు కడుపు నొప్పి వస్తున్నది అని చెప్పండి ఫస్ట్. ఒక్కసారి మీరు చూడండి, ఇట్లా పోతే గట్కేసర్ నుంచి భువనగిరి, రామన్నపేట నుంచి మొదలు పెడితే మాకు శాలిగౌరారం, జాజిరెడ్డిగూడెం వరకు ఉంటుంది. మాకు మురికి ఎట్లా ఉంటుంది, మూసి మురికి ఏందో అనుభవిస్తే తెలుస్తుంది. ఇలా నల్గొండకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడతలేరు. ఇలా మూసి రెజన్యువేట్, మూసి పునరుజ్జీవం అయితే నల్గొండకు వాడపల్లి దగ్గర వరకు కూడా మంచి జరుగుతుంది కదా. ఇలా మూసీని ఎట్లా కడతారు, మూసీలో ఉన్న బాధితులు, మూసీలో ఉన్న అంశాలన్నీ చెప్తుంటాడు ఇప్పుడు కేటీఆర్. 6 మీటింగ్లు పెట్టినావు నువ్వు, 6 మీటింగ్లని మినిట్స్ ఒకసారి తీసుకో. ఎవరిని కూడా బేర్ చేసేది లేదు, అన్ని ఇండ్లను తొలగించేస్తాం మేము, ఇష్టం మీరు మూసి నది గర్భంలో ఎట్లా కడతారని చెప్పి హెచ్చరించిన మీరు ఇలా మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్లకు అవసరమైతే ఒక 10,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి మనం ఆల్టర్నేట్స్ చేద్దామంటే బీజేపీ వాళ్ళు పోయేమో మూసీలో వంతారు, వీళ్ళేమో అడ్డం పడతామంటారు. దానికి అడ్డం పడినా మేము ఆగేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారంటే ఇగో ఆయన హైదరాబాద్కు ఇలా మొన్న హైడ్రాను కూడా గట్టనే చేసింది. హైడ్రా కనుక అక్రమాలను తొలగించే ప్రయత్నం చేస్తే ఇంకా వరద ముంపు అంతగా ఉండకపోతుండే. కాబట్టి ఇలాంటి ఒక తలా తోకా లేని పనులు చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఇలా మురికి ఒకటైతే హైదరాబాద్ను ఒక మూసి క్యాన్సర్ లాగా ఉన్నది కడుపులో, దానితో నగర వేగం తగ్గుతున్నది. దాంతో అంటే దాని మీద 18 బ్రిడ్జిల పైచిలకి ఇప్పుడు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇరువైపులా 2 4 లేన్స్ రోడ్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ మోడల్ కూడా దాంట్లో ఉంది. దానికి కన్సార్షియం వేసినామనంటే 150,000 కోట్లు అంటారు. ఊరికే 150,000 కోట్లు అని చెప్పింది ఎవరు? పైసలు పెట్టేటోడు ఒకడైతే, కట్టేటోడైతే, దాన్ని నిర్వహించేటోడు ఒకడు. ₹1 అయితే ఇప్పుడు మూసీతో రావట్లేదు కదా, హైదరాబాద్తో వస్తున్నాయి. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలే కాదు, మురికి కష్టాలే కాదు, రోగాల బారిన పడుతున్న ప్రజలకు సంబంధించి కూడా ఇక్కడ మేలు జరుగుతుందని చెప్తే ఇదే గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ప్రతిరోజు ప్రభుత్వం మీద వీళ్ళు అవాకులు చవాకులు పేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎల్లంపల్లి అనేది మీరు కోట్ చేసుకోవడానికి ఎక్కడిది మీకు హక్కు? శ్రీపాదరావు పేరు మీద, దివంగత శ్రీపాదరావు గారి పేరు మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారు స్పీకర్గా చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు, ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి తండ్రి గారు వారి పేరు మీద మేము ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో మా పొన్నం ప్రభాకర్ గారి ఆ రోజు దాన్ని మీరు ఇప్పుడు ఓపెన్ చేయొద్దని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ రోజు హెచ్చరిక ఇచ్చిన సంగతి మేము మూమెంట్లో ఉన్న మాకందరికి కూడా తెలుసు. ఇదే అంబేద్కర్ సుజల స్రవంత్ అనే పేరును కూడా దివంగత కాకా గారు సూచించిన పేరు అది. ఆ ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టండి అని చెప్పి ప్రాజెక్టు మేము డిజైన్ చేసి 35,000 కోట్లతో చేస్తే
ఎస్కలేషన్తో మీరు 1,47,000 కోట్లకు మూడవ పైపు అంటాడు ఒక ఆయన. మూడవ పైపుకు పర్మిషనే రాలే. మూడవ పైపుకు కూడా మేము ప్రతిపాదనలు తెచ్చినాం, అది చేయకుండా ఆపిండ్రు, కాంగ్రెస్ ఆపిండ్రు అని చెప్తున్నారు. మీరు కట్టింది కొత్తగా అంటే మేడిగడ్డ, సుందిల్ల అన్నారు. మరి 3 కూడా ఇప్పుడు ఫిజిల్ అవుట్ అయినాయి. వాటిని ఎట్లా అనే దాని మీద మేము భవిష్యత్తులో డెఫినెట్గా కరీంనగర్కి కానీ, పెద్దపల్లికి కానీ, ఇటు భూపాలపల్లికి కానీ వాటితో బ్యారేజెస్తో, కృష్ణా బ్యారేజ్తో ఏం చేస్తుండ్రో, ధవళేశ్వరం బ్యారేజ్తో ఏం చేస్తుండ్రో, బ్యారేజెస్తో ఏం చేయాలనో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బ్యారేజెస్ కట్టి ప్రాజెక్ట్స్గా బహుళార్థక సాధక ప్రాజెక్టులుగా మీరు చిత్రీకరించే కుట్ర మానుకోండి. ఫస్ట్ ప్రకృతే చెప్పింది ఇలా పరిస్థితిని అంతా కూడా. కాబట్టి ఇలా కేశవాపురంకు సంబంధించి 5 టీఎంసీలు ఏదైతే ఉందో వాటి నుంచి మనం రిజర్వాయర్గా మార్చి అక్కడి నుంచి తీసుకురావాలనుకున్నది ఇప్పుడు ప్రతిపాదన ఈ ప్రభుత్వం మార్చింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ 2, 3 ఎట్లా వస్తుందో పాపం వాళ్ళకి తెలియక సతమతం అవుతూ హైదరాబాద్కు మీరు కాళేశ్వరం నీళ్ళు తెస్తున్నారని అంటారు. మల్లన సాగర్కు సంబంధించిన అంశంలో డెఫినెట్గా డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం భావించింది. 50 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా మంచినీటి అవసరాలకు తీసుకురావచ్చు. ఏ ప్రాజెక్ట్ నుంచి అయినా, నాగార్జున సాగర్ నుంచి అయినా, శ్రీశైలం నుంచి అయినా, ఏ ప్రాజెక్ట్ నుంచి అయినా తాగునీటి అవసరాల కోసం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా తీసుకొచ్చే వెసులుబాటు మనకు సిడబ్ల్యూసీలో ఉన్నాయి. నీటి ఒప్పందాల్లో కూడా ఒక ప్రధానమైన అంశంగా ఉంది. అది తెలుసుకుంటే మంచిది. కాబట్టి పెద్ద ప్రాజెక్టుగా దాన్ని మీరు చిత్రీకరించుకున్న అది మేము ప్రతిపాదించిన ప్రాజెక్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి మిత్రుడు కేటీఆర్కి నేను సూచన చేస్తున్నా. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇవాళ కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉంటేనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కొండపోచమ్మను కాకుండా మల్లన సాగర్ ఎంచుకున్నది ఎందుకంటే డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చని. ఇది 8 టీఎంసీల పైన ఉంటేనే కొండపోచమ్మ నుంచి మనం డ్రా చేయగలం. అందుకనే దీనికి ఆల్టర్నేట్ చేసిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్కు ఇప్పుడు ఎన్ని అంచెలు అంటే చూడండి, అక్కారం నుంచి మర్కూరు, కొండపోచమ్మ సాగర్ ఇట్లా వచ్చి బొమ్మరాసిపేట, గన్పూర్ ద్వారా అంటే 5 చోట్ల మనం పంపింగ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు చేసిన ప్రతిపాదన అయితే. ఈ కొత్త ప్లాన్ ప్రకారం అయితే డైరెక్ట్ మల్లన సాగర్తోని ఒక్క గన్పూర్లో మనం ఎత్తిపోసుకుంటే 2 చోట్ల కనుక నీటిని పంపింగ్ చేసుకుంటే మనకు నేరుగా ఉస్మాన్ సాగర్కు, హిమత్ సాగర్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది రేపు గ్రేటర్ విస్తరణకు కూడా, గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు కూడా ప్రజల అవసరాలకు ఇది ఉపయోగపడుతుందనే విషయాన్ని దీంతో మీరు ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోదావరి కృష్ణా నుంచి హైదరాబాద్కు తాగునీటి అందిస్తున్న ఖర్చు 1 కిలో లీటర్కు ఒక లీటర్కు 48 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు గోదావరి నీటి రావడం ద్వారా కేవలం 4 రూపాయల నుంచి 5 రూపాయల వరకే ఖర్చు అవుతుంది అనేది మొన్న క్యాబినెట్ ఒక అంచనాకు వచ్చింది. కాబట్టి ఇలాంటి బహుళ ప్రయోజనాలు ఉండే అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బేరీజు వేస్తూ ఏది మంచి ఏది చెడు, దాంట్లో ప్రజలకు ప్రజాధనానికి ఇబ్బంది కాకుండా చేసేది ఎట్లా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఇక పొద్దుగా లేచిన కాంచి ముఖ్యమంత్రి గారు ఒకటంటే దానికి ఆల్టర్నేటివ్గా కౌంటర్గా చేసుకుంటూ మీడియాలో